past. Such afraid you will never be with me. All the things I need, just a fantasy. డే బై డే నాకైతే కొత్త కొత్త ఐడియల్స్ అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో నవరాత్రి సెలబ్రేషన్ ఏ రేంజ్ లో ఉన్నాయో నా ప్రీవియస్ 4 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే డే 5 ఎక్స్ప్లోరేషన్కి వచ్చేటప్పుడైతే హైదరాబాద్ లోనే టాలెస్ట్ ఐడియల్ అదేనండి 72 ఫీట్ దుర్గామాత ఐడియల్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను కోటి ఏరియాలో. అక్కడి నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్లో ఈ లేజర్ షో దుర్గామాత కూడా ఉంది. దీన్ని అయితే డెఫినెట్గా మీరు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే చాలా స్పెషల్గా ఉంది. దీని గురించి అయితే సపరేట్ వీడియో కూడా నేను చేశాను. ఆ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ వీడియోలో మాత్రం డే 5లో నేను ఏ దుర్గామాత పండల్స్ని ఎక్స్ప్లోర్ చేశానో వాటన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డే 5లో నేను ఫస్ట్ చూసింది ఈ 72 ఫీట్ దుర్గామాత ఐడియల్. ఇది ఒక పెద్ద అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్లో నవరాత్రి రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసే సైజ్ ఐడియల్ ఇది. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఇంతే పెద్ద ఐడియల్ని సెటప్ చేశారు. ఆ వీడియోని కూడా మన ఛానల్లో ఉంది, దాన్ని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో చాలా పెద్ద దుర్గామాత మండపం అయితే ఇదే, ఎందుకంటే ఇక్కడ టాలెస్ట్ ఐడియల్ అయితే మనం చూడొచ్చు. చూస్తున్నారు కదా మనుషులంతా ఎంత చిన్నగా ఉన్నారో మాత దగ్గర. అండ్ చాలామంది భక్తులు వస్తారు. వీకెండ్స్ అయితే చాలా జనాలు ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళినట్టయితే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే మనం నెక్స్ట్ వచ్చి లేజర్ షో గురించి మాట్లాడుకోవాలి. గణేష్ చతుర్థి టైంలో ఈ లేజర్ షో ఎంత హైలైట్ అయిందో మన అందరికీ తెలిసింది. అలానే కోటిలో వీళ్ళైతే దుర్గామాత దగ్గర ఈ లేజర్ షోని సెటప్ చేశారు. ఇక్కడైతే స్పెషల్ అట్రాక్షన్ ఈ లేజర్ షో అని చెప్పుకోవాలి. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. వీకెండ్స్లో చాలా క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీరు వెళ్ళండి. ఒకసారి ఈ లేజర్ షో గ్లింప్స్ చూడండి. అండ్ ఫుల్ వీడియో కోసం మన ఛానల్లో ఉన్న డే 4 వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఆ వీడియో మీరు చూసినట్టయితే ఈ లేజర్ షో కంప్లీట్గా ఉంటుంది. అలానే మాతకి ఇచ్చిన హారతి కూడా మనం క్లియర్గా చూడొచ్చు. నా పేరు కృష్ణకాంత్ అన్న. మేము ఇక్కడ 10 ఇయర్స్ నుంచి అమ్మవారిది పూజ చేస్తున్నాం. 10 ఇయర్స్ నుంచి మంచిగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాండియా ప్రోగ్రామ్ ఉంటుంది, ఇంకా అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది,
జాగరణ ప్రోగ్రామ్ ఉంటుంది. అందరు బ్రదర్స్ కలిసి కూర్చోబెడతాం. అమ్మవారి పూజ మంచి 9 రోజులు మంచిగా చేస్తాం. బతుకమ్మ సెలబ్రేట్ చేస్తాం, సండే సెలబ్రేట్ చేస్తాం, అన్ని సెలబ్రేట్ చేసి అన్ని మంచి పూజలు చేస్తాం. మనం అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది మా దగ్గర. ఈ సాటర్డే అన్నదానం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మళ్ళీ వచ్చే మండే రోజు జాగరణ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇంకా మంగళవారం రోజు బతుకమ్మ ప్రోగ్రామ్ ఉన్నది. అందరూ మంచిగా మొత్తం ఫ్యామిలీస్ వస్తారు. అందరు ఫ్యామిలీస్ వచ్చి అందరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. అమ్మవారు అందరు ఫ్యామిలీస్ వచ్చి అందరు పూజలు చేస్తారు. ఈ నుంచి ప్రతి ఫ్యామిలీ వచ్చి అమ్మవారి దర్శనం చేస్తారు. బస్సు అంతా వచ్చి అమ్మవారి దర్శనం చేస్తారు. 9 రోజులు 9 రకాలుగా పూజలు అవుతాయి. 9 రకాల ప్రసాదాలు, పూజలు అన్నీ మంచిగా 9 రోజులు మంచిగా అమ్మవారి జాగరణం అన్నీ చేసుకుంటాం. ఈ వీడియోలో 72 ఫీట్ దుర్గామాత ఐడియల్, లేజర్ షో దుర్గామాత ఐడియల్, జంగిల్ థీమ్లో ఉన్న ఐడియల్, సీతారాం బాగ్ మహారాణి ఐడియల్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. అలానే జాంబాగ్, గౌలీగూడ, చమాన్ ఐడియల్స్ కూడా ఈ వీడియోలో మీరు చూసారు కదా. ఇలాంటి మరిన్ని దుర్గామాత వీడియోస్ అయితే నా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.